ఆర్టీసీ దారి దోపిడీ, అడ్డదారిలో పెరిగిన బస్ ఛార్జీలు అధికారికంగా ప్రకటించని సర్కార్. టికెట్ పై 20 నుంచి 50% పెంపు. ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు. పండగ పూట ధరలు మండిపోతా ఉన్నాయి. ఇప్పటికే కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు కూడా వాయిస్తా ఉన్నాయి. వాస్తవానికి ప్రతి దసరాకి ఆర్టీసీనే అధికారికంగా టికెట్ మీద కొంత అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. కానీ ఈసారి మాత్రం విచిత్రంగా ఎలాంటి అధికారికంగా ప్రకటన లేకుండా రేట్లు పెంచేసింది ఆర్టీసీ. దసరా పండగకు ఊరెళ్ళాలనుకునే సాధారణ పబ్లిక్ టార్గెట్ గా టికెట్ మీద 20 నుంచి 50% పెంపు. కాంగ్రెస్ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవల వీపులు వాయిస్తా ఉన్నాయంటే బడుగు బలైన వర్గాలు, పేదలు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, వీళ్ళని టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతూ ఉన్నది. ఇలా ఆర్టీసీ సత్యనారాయణ గారు, మీరు ఆడపిల్ల ఎన్కౌంటర్లో మంచి పేరు ప్రత్యేకలు సంపాదించారు ఇదే తెలంగాణలో. ఇలా మీరు ఆర్టీసీ ఎండిగా అయ్యి వాటికి చైర్మన్గా అయ్యి మీరు దొంగతనంగా ఎందుకు బస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చింది? మీ మీద ఆ ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు చెప్పాలి. మీరు సమాధానం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మీరు చెప్పాలి. ఎందుకంటే దానికి ఓనర్షిప్ మీరే కాబట్టి, ఆ ఓనర్షిప్ లీడర్ మీరే కాబట్టి మీరే చెప్పాలి. సత్యనారాయణ గారు ఎందుకు దొంగసాటుగా పైసలు 20 నుంచి 50% పెంచి ఎందుకు మా పాకెట్లకు చిల్లులు పెడతా ఉన్నారు? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సులువుగా దొరుకుతుంది ఎవరంటే పేదలు, బడుగు బలైన వర్గాలు, లోయర్ మిడిల్ క్లాసులు, మిడిల్ క్లాస్ కుటుంబాలు. వీళ్ళని టార్గెట్ చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా ఆర్టీసీ కానీ దెబ్బ మీద దెబ్బ. కిలో టమాటా 100 రూపాయలు ఉంది, 120 రూపాయలు, 100 రూపాయలు ఉంది కిలో టమాటా. ఇవాళ కూరలు వండుకునే పరిస్థితి కూడా అధ్వానంగా మారిన ఈ రోజుల్లో మీరు ఆర్టీసీ బస్సులు కూడా పెంచి 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పెంచితే ఇలా ఎవరి జేబులు చిల్లులు పడతా ఉన్నాయి. మేము అడిగినామా ఫ్రీ బస్ చేయమని? నా ఆడబిడ్డలు అడిగిరా, తెలంగాణ ఆడబిడ్డలు, మేము ఫ్రీగా ఎక్కుతాం, ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కుతాము, దాన్ని నష్టాలలో లాగుతాము అని. ఇలా మీరు నా ఇంట్లో ఆడబిడ్డలకేమో ఫ్రీగా ఎక్కి అదే ఇంట్లో యజమానికేమో 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు పెంచి ఆయన జేబుకు చిల్లులు పెడతా ఉంటే ఎవరు దానికి కారకులు? మీరు చేసే తప్పులకు ఈ తెలంగాణ బిడ్డలు అనుభవించాల బాధలు. ఇలా ఒక పదం నాకు వస్తూ ఉన్నది, అది చెప్పొచ్చో చెప్పరాదో కూడా తెలియదు. కడుపు కాంగ్రెస్ పార్టీకి వస్తే నొప్పులు తెలంగాణ ప్రజలు పడతా ఉన్నట్టున్నది, అంత అధ్వానంగా ఉన్నది. మీరు పదవులు వచ్చి అష్ట ఐశ్వర్యాలతోటి మీరు కుంభకర్ణులు బలిసినట్టు మీరు బలిస్తే ఇలా నొప్పులు, బాధలు, పెడబొబ్బులు, కష్టాలు అన్ని తెలంగాణ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. దీనికి కారకులు, దీని మూల కారకులు కూడా మేమే, మా దౌర్భాగ్యమే. అయ్యో ఎంత నమ్మించారంటే కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2,000 అంటే నేను 4,000 ఇస్తా, ప్రతి ఆడబిడ్డకి 2,500 ఇస్తా, ప్రతి చదువుకునే విద్యార్థికి స్కూటీలు ఇస్తా, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, 500కే గ్యాసు. ప్రజాపాలనలో ప్రజలు స్వేచ్ఛగా బతకొచ్చు. అయ్యా ప్రజాపాలనలో ప్రజలు స్వేచ్ఛగా లేరు, ప్రజలు కూని చేయబడుతున్నారు, ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది, ప్రజలు అష్ట కష్టాలతోటి అనుభవిస్తూ ఉన్నారు. మీ పాలనలో ఏ ఒక్క వర్గం, ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేరు. పెడబొబ్బులతో, అష్ట కష్టాలతో గోస ఎల్లబుచ్చుకుంటా ఉన్నారు. మీ పాలనలో దొంగసాటుగా ఆర్టీసీ బస్సులు పెంచి మా జేబులకు చిల్లులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.